అందరికి శనార్థులులా మంచుకున్నారా? నేనైతే మస్తు మస్తు మంచుకునులా గదే ఫుల్ టు బిందాసుకున్నా. అరే గీ హీరో ఎందుకు ఇప్పుడు వచ్చిండు అని మీ అందరు అనుకుంటారు కదా. ఏం లేదుల్లా, మా అక్కనైతే బోనాల పండుగ మస్తు ఘనం చేసి మస్తు అలసిపోయిందిలా. ఇక అందుకనే తమ్ముడా ఇక నువ్వైతే ఆపించుకుపోరా, నేను వచ్చేలోపు నువ్వైతే ఆర్తలు చదివి పెట్టు అని అన్నది. ఇక అందుకనే నేను వచ్చినులా. ఇక ముందుగా ఆర్తలు చూసే ముందు పెద్ద అర్థాలు చూద్దామా ఉల్లా? అసెంబ్లీలా లీడర్లా వాడి వేడి ఓ పారి మీరే చూడుర్రి. ట్రాఫిక్ పోలీస్ అన్న చేస్తుండు డ్యాన్సులు, అది చూసి జనాలు అందరూ అంటున్నారు సూపరో సూపరు. ఫ్రీ బస్సులెక్కి అక్క సృష్టిస్తుంది ట్రెండు, ఏకంగా కడుగుతుంది బస్సులనే పండ్లు. సైరనీనుడితోటే దొంగ పరారు, వామ్మో గీదెక్కడి చూశారు. మనము పనులు ఎట్లా చేసుకోవాలనులా? పనులు అయితే రామ చక్కదనంగా చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళకు దేవునితో సమానము. మనం పని చేసే జాగనైతే దేవాలయంతో సమానము. అయినా వామ్మో గీ పని నేను చేస్తానా అని మనం చేసే పని మీద ప్రేమ కనుక చూపించలేదనుకో, అది చిన్న పని అయినా కూడా పెద్ద భారం లెక్క కనిపిస్తుంది. మనము చేసే పనిని మనం ప్రేమించినాం అనుకో, ఇక చూడుర్రి ఈ పోలీస్ అన్న లెక్క ఉంటుంది. ఈ ట్రాఫిక్ పోలీస్ అన్న ఏం చేస్తాడో ఎరికేనా? ఇక నేను చెప్పుడు కాదుల్లా, ఓ పారి చూస్తే మీకే అర్థమవుతుంది. నేడే చూడండి బాబు, నేడే చూడండి మీ అభిమాన మధ్యప్రదేశ్ ట్రాఫిక్ చౌరస్తల కనివిని ఎరగని రీతిలో ట్రాఫిక్ పోలీస్ ఎంజాయ్ చేసుకుంటే చేసే ట్రాఫిక్ నిబంధనలు చూడండి బాబు, చూడండి. అరే గిన అసలు ముచ్చట చెప్పకుండా గింతగానో కోసమని అనుకుంటారు కదా. అసలు ముచ్చట చెప్తే మీ అందరికి మజా ఏముంటది. సరే సరే చెప్తున్నా ఇంకోరి ఓ పారి. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక ట్రాఫిక్ పోలీస్ అన్న ట్రాఫిక్ ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు చూడుర్రి. అబాబాబాబాబాబా మంచి మంచి స్టెప్పులు వేసుకుంటా బ్రేక్ డాన్స్ తోటి ట్రాఫిక్ లో ఆయన 2 చేతులు అడ్డం పెట్టుకుంటా ఎట్లా ఆగమంటున్నాడు, ఎట్లా ఒమ్మంటున్నాడు చూడుర్రి. అగో అగో ఏమన్నా చేస్తున్నాడా? మైకేల్ జాన్సన్ స్టెపుల్లు. చౌరస్తాల పనిని భారం అనుకోకుండా ఎంత ఎంజాయ్ చేసుకుంటా ట్రాఫిక్ వాళ్ళకి ఇంత కూడా కష్టం కలగకుండా తెలివితోటి మంచిగా పని చేస్తున్నాడు ట్రాఫిక్ పోలీస్ అన్న. గట్లుంటది మరి అక్కడ ట్రాఫిక్ పోలీస్ అన్నలతోటి. చూసిరా ఈ వీడియో చూసి మనం కూడా చాలా నేర్చుకోవాలి. గదేందంటే పని ఒత్తిడి ఎంత ఉన్నా కూడా ఆ పనిని ఇష్టంతో చేయాలి గాని కష్టంతో చెయ్యొద్దు. నిజంగానే నేను తెచ్చిన ముచ్చట మస్తుగా మంచిగా ఉన్నది. గట్లనే మన అందరం నేర్చుకుంటే మంచిగా ఉంటది గానులా. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, టిరింటి బొంబాయిలో నా మనగాడే జంతర మంతర చేస్తాడే. అగో ఈరయ్య ఏమో పాటలు బాగా పాడుతున్నావు అని అనుకుంటారా? ఏం లేదుల్లా, ఒక జాగలా ఏమైందో ఎరికేనా? దొంగతనం చేసేటందుకు గోడ దునికి మరి ఇంట్లోకి వచ్చిండుల్లా. ఇంట్లోకి రాగానే అక్కడ ఏమైందో ఏమో ఎరకలేదు కానీ వాడు ఉంటే పాపం పత్తకు దొరకకుంటే ఒకటే ఉరుకుడు గడ సైరన్ మోగంగానే. నేను చెప్పినట్టుగానే ఇక మీరు విన్నారనుకోర్రి. ఈ దునియాలో దొంగలే కాదు దొంగతనాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మస్తు తక్కువ అవుతాయి. అరే నిజములా నేను చెప్పే ముచ్చట కావాలంటే గా ముచ్చటైనా మీరే చూడుర్రి. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఖమ్మం జిల్లా ఉన్నది కదా, ఆ ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పట్టణంలో ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు దొంగ గోడ దుంకి దొంగతనానికి పోయిండు. కాకపోతే ఆ ఇంట్లో చుట్టుముట్టు మొత్తం 360 డిగ్రీలతోటి సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసిర్రు ఆ ఇంటి ఓనర్లు. గదిగా దొంగ గమనించక గబుగ్న గోడ దుంకి దొంగతనం చేద్దామని అనుకున్న లోపే కుయ్ 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 అని సప్పుడు వినిపించింది. ఆ ఆరన్ సప్పుడైన దొంగ ఒకటే ఉరుకుడు ఉరికిండు పో. చూసిర్రా ఆ ఇంటి ఓనర్లు ఎంత ఆలోచించి ఇంటి చుట్టుముట్టు కెమెరాలు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టిర్రు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెట్టుకుంటే దొంగతనాలు జరిగాయి అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు జాతీయ హోదా ఇస్తారా ఇయ్యరా? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు జాతీయ హోదా ఇయ్యలేదనుకో ఈ ఉద్యమం అయితే ఆగది.
అని పాలమూరు యువగలం జనాలందరూ ఉద్యమం చేస్తున్నారు. గట్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని మొత్తం వాళ్ళు ముట్టడించిరులా. మరి ముట్టడించిన తర్వాత ఏమైంది, ఏం కథ, అసలు జాతీయ హోదా ఇస్తారా అయ్యారనే ముచ్చట ఒక్కసారి చూద్దామా మనం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదా ఖచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేసుకుంటా పాలమూరు యువగలం అధ్యక్షులు టీకే శివప్రసాద్ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడి జరిగిందిలా. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదాను కల్పించకపోతే అసలే మా పోరాటం ఆగదని పాలమూరు యువగలం అధ్యక్షులు టీకే శివప్రసాద్ గట్లన కార్యకర్తలు పాలమూరు యువగలం సభ్యులందరూ కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిచ్చిర్రు. ఇట్లా ముట్టడికి ప్రయత్నించిన నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని పోయిండ్రులా. ఇగోనులా 4 దినాల సంది అయితే అసెంబ్లీ మస్తు మంచిగా జరుగుతుంది కదా. ఇక అసెంబ్లీలో అటేమో ప్రతిపక్ష పొల్లు, ఇటేమో అధికార పక్ష పొల్లు, ఇక కొట్టుకునుడు ఒక్కటే తక్కువ గట్లగానే మాట్లాడుకుంటున్నారు. మస్తు వాడి వేడి ముచ్చట్లు అయితే జరుగుతానే కదా నువ్వులా. మరి ఆ ముచ్చట్ల మీద ఎవరెవరు ఏ సార్లు ఎట్లా మాట్లాడుతున్నారో ఒక్కసారి నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడు రోమాల్కా. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 15,876 crore 20 lakh 81,000 under demand number 9 Fiscal Administration Planning, Surveys and Statistics. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 12,086 crore 27 lakh 27,000 under demand number 35 Energy. ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒకసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మేము దిగిపోయిన నాటికి 2349 అధ్యక్ష, రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు గారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. రికార్డులు తీయండి 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష, మీరు సభను వాయిదా వేయండి, అవసరమైతే ఆ రికార్డులు తీద్దాం. ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ BHLకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారి
యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం, మా ఉప ముఖ్యమంత్రి గారు అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా వెంకరెడ్డి గారు. అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఇంత ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, అధ్యక్ష ప్లీజ్ నేను ఇస్తాను, కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. అయితే బడ్జెట్లో ఏం పెట్టారు బట్టి గారు? 2023-24 సంవత్సరంలో, అంటే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం? మీరు 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు? 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు. నేను చెప్పే ముచ్చటనైతే ఈ లోకంలో చాలా చిత్రమైన ముచ్చటని చెప్పాలి. ఎందుకంటే ఇగో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫ్రీ బస్సులను పెట్టింది కదా నుల్లా. ఇక ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి బస్సులను అయితే గింత కూర్చుందామంటే జాగా దొరకక ఆడోళ్ళు అయితే ఒగల జుట్లు ఒగలు పట్టుకొని పొట్టు కొట్టుకుంటున్నారు. కానీ ఈ అక్కేందో విచిత్రంగా ట్రెండ్ సెట్ చేయాలని అనుకున్నదో ఏమో కానీ ఇక చూసిర్రా, లేసుడుతోటే మంచిగా తయారై వచ్చి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఇక నోటే పండ్ల పుల్లు వేసి ఇక పండ్లు అరిగేదానిక పండ్లు తోముకుంటా ఇంకా బస్సులు ఎట్లా కూర్చొని పోతుందో చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ముచ్చట పక్కన పెడితే రేవంత్ రెడ్డి సార్ పుణ్యాన మహిళలు అయితే బస్సులను రకరకాలు ఉపయోగించుకుంటున్నారు. చిన్న పనికి పెద్ద పనికి ఆధార్ కార్డు చూపించుడు, మస్తుగా ప్రయాణం చేసుడు మా సానా బాగా అలవాటు అయిందిలా. ఇదిగో గిడ గనొస్తున్న అక్క మంచిగా డ్రైవర్ సీట్ పక్కనే కూర్చున్నది. చూసిర్రా ఎంత మంచిగా టిప్ టాప్ గా రెడీ అయ్యి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని నోట్ల యాప పుల్ల వేసుకొని పనులు అన్ని అరిగిపోయేటట్టు ఎట్లా దోముతున్నదో చూసిర్రా అనుల్లా. పాపం అక్కకు చాలా అర్జెంట్ పని ఉన్నది కావచ్చు, అందుకనే లేసుడుతోటి బస్ ఎక్కి యాప పుల్ల నోట్లు వేసుకొని ఒక తోముడు కాదు పోండి. అక్క నువ్వు ఒక ముచ్చట మర్చిపోయినావు అక్క, చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంటే మంచిగా ఆ కిటికీ సందులో తలకాయ పెట్టి ముఖం కూడా కడుక్కుంటుంటే అయిపోతుండే. బస్సుని గిట్లా కూడా వాడుకోవచ్చు అని మహిళలకు తెలియక ఎట్లా వాడితే అట్లనే జుట్లు పట్టుకొని మరీ పొలుగు కొట్టుకుంటున్నారు. ఓ అమ్మలక్కలు ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోర్రి, ఎంత ముద్దుగా వాడుకుంటుందో అక్క బస్సును. బయట జనాలకు బస్సులో జాగ దొరకక మస్తు జాడాలు అవుతుంటే ఈ అక్క తీరిపారి దిగుట్లో దీపం పెట్టినట్టు ఎంత ప్రశాంతంగా బస్సులు ఎక్కుతున్నదో కదా. ఇగో మేము కాపోళ్ళం, మమ్మల్ని మీరు ఏమంటారు? అయినా మా పర్మిషన్ లేనిది మీరు ఎందుకు వచ్చిర్రు? ఇగో మా మీద చేసిర్రు అనుకో అస్సలకే మంచిగుండదు. మేము ఏం చేస్తామో ఎరికేనా? ఏమిలే పెయ్యి మీది బట్టలని నిప్పుకొని నీ కారుకు అడ్డంగా వంటాం అని మంత్రి కారుకు అయితే అడ్డంగా వండుకున్నారటనుల్లా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గదేందో ఒకసారి చూడుర్రి. వర్షాలు మస్తుగా పడి జనాలందరూ అతలకుతలం అవుతుంటే వాళ్ళందరినీ పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సుభాష్ సార్ పోతుంటే ఆయన వాహనానికి 6 యువకులు అడ్డం తిరిగి మేము కాపులం అనుకుంటా గంజాయి మాతలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ వాహనానికి ఎదురుపడి అడ్డంగా వండుకున్నారు. ఈ ముచ్చట అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మస్కపల్లిలో జరిగింది. పాపం వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సార్ కారుకు గిట్ల గంజాయి దాగి 6 యువకులు అడ్డం తిరిగేసరికి అక్కడున్న పోలీసులు అయితే చట్టానికి ఎవరు చుట్టాలు కాదని వాళ్ళ 6గురిని అరెస్ట్ చేసిర్రు పోలీసులు. గట్లనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి దొరికిపోయిర్రు. అయినా పాపం వరద బాధితులను కాపాడేందుకు గా మంత్రి సార్ వస్తే గా సార్కి ఎదురు తిరిగి బట్టలను నిప్పుకొని కారుకు అడ్డంగా గట్ల పడతారా?
అని ఈ వీడియో చూసిన జనాలందరూ అంటున్నారు. మన తెలంగాణ నయాగరా జలపాతంగా పేరు పొందిన జలపాతం ఏమున్నదిలా గదే బోగత జలపాతం కదా. గా బోగత జలపాతం అయితే 4 దినాలకెంచి మూసేసి ఉన్నదట. మరి అక్కడ బీటెక్ చదువుకునే విద్యార్థి ఆ నీళ్ళ పడి చచ్చిపోయేసరికి బంద్ అయితే పెట్టిర్రు. ఇక ఈ దినం సంది మళ్ళా సురువు చేసిర్రులా. ఇక అక్కడికి జనాలు అయితే ఫొట్టుకొస్తున్నారట. మరి ఆ జనాల ముచ్చట ఒకసారి చూద్దామా మనం. మొన్నటిదాకా పడ్డ వర్షాలకు తెలంగాణ నయాగరా జలపాతంగా వేరొందిన బోగత జలపాతం ఉప్పొంగి పర్వాలు దొక్కింది కానుల్లా. అయితే ఆ జలపాతంలో మొన్నటికి మొన్న బీటెక్ చదువుతున్న విద్యార్థి నీళ్ళల్లో పడి చనిపోయిండు. గప్ప నుంచి 4-5 దినాలకి ఈ బోగత జలపాతాన్ని బంద్ పెట్టిర్రు అక్కడ ఉన్న అధికారులు అందరూ. ఇక ఇప్పుడైతే బోగత జలపాతం మళ్ళా ప్రారంభమైందిలా. ఇట్లా చాలా అవుతోటే జనాలందరూ మళ్ళా జలపాతం అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోతారాజు పులికేక పెట్టిండు మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. ఇక బోనాల పండుగ ముచ్చట్లనైతే నేను మీ ముంగడికి తీసుకొని వచ్చిన. ఇక మరి బోనాల పండుగల ఎవరెవరు ఏమేమి మాట్లాడిర్రు, పోతరాజులు ఎట్లా డాన్స్ చేసిర్రు, ఇక అక్కడ శివసత్తులు అయితే ఎట్లా శివమూగిర్రో ఒక్కసారి నేను చెప్పుడు కాదు కానీ ఇక పండుగని మీ ముంగడికే తీసుకొచ్చిన. మీరే చూడిర్రో పారి. కేంద్ర మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మధ్యలో ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనం ఊరికి పోతాం. సంక్రాంతి కానీ దసరా కానీ. కానీ ఈ బోనాల పండుగ ప్రతి ఒక్క ఊరు ఇస్తేసి వేరే స్టేట్ల నుంచి వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ. ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన గాని కుటుంబాల పైన గాని పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి
బోనాల జాతర ఇది. ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు ఇక గీయుల్లా అయ్యాటి వనసుమని ముచ్చట్లు. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో అయితే మళ్ళీ మీ ముంగడికి వస్తాం. మరి ఇక ఉంటాం మరి.